ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. ఐ విష్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, క్షేమము, సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 2 Thessalonians 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుడి వాక్య భాగంను దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, చదవబడిన లేఖను మా వినికిడిలో దీవించుమని, నీ వాక్యమునకు నీవే అనువాదకుడవై అనువదించండి, ప్రత్యక్షపరచండి. మర్మమైన ప్రతి వాక్కును విడుదల చేయమని, మేము వినుచున్న ప్రతి వర్తమానం మా జీవితాలను మార్చివేయినట్లు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మరి ఒక వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈవెంట్స్ బిఫోర్ సెకండ్ కమింగ్, రెండవ రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు. ఈవెంట్స్ బిఫోర్ సెకండ్ కమింగ్, రెండవ రాకడకు ముందు జరగవలసినటువంటి సంఘటనలు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలా తేటగా, ఎంతో అద్భుతంగా, మనందరికీ తెలిసిన విధంగా రాయబడి ఉన్నాయి. మొదటి తెస్సలోనికీయుల పత్రికలో, లేదా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ సిద్ధపాటు గురించి ఎంతో చక్కగా రాయబడింది. ద ఈవెంట్ ఆఫ్ ర్యాప్చర్. అలాగే ఈ యొక్క 2వ తెస్సలోనిక పత్రిక, లేదా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో, ముఖ్యంగా 2వ అధ్యాయంలో సెకండ్ కమింగ్ గురించి మాత్రమే కాదు, ఈవెంట్స్ బిఫోర్ సెకండ్ కమింగ్, రెండవ రాకడకు ముందు ఏమేమి జరుగుతాయి, రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధంగా మనం సిద్ధపడాలి, ఇవన్నీ ఈ 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అలాగే మరి పౌలు, అపోస్తలుడైన పౌలు ఈ ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయన్న విషయాన్ని, మరి 2వ రాకడకు సంబంధించిన విషయాలన్నిటినీ, దేర్ ఆర్ 4 ఈవెంట్స్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ దిస్ చాప్టర్. మరి ఇందులో ఒక 4 విషయాలు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి 3 వచనాలు చూడండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మా వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదటి భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రులకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు, మరి ఆ జరగవలసిన సంఘటనలకు క్లారిటీ ఉంది ఇందులో. మొట్టమొదట ఫస్ట్ 3 verses, అపోస్టసీ మస్ట్ టేక్ ప్లేస్. అపోస్టసీ లేదా ఫాలింగ్ అవే, భ్రష్టత్వము సంభవించాలి. మొట్టమొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ ఆ దినము రాదు అన్నాడు. వాట్ ఈజ్ అపోస్టసీ? వాట్ ఈజ్ ఏ ఫాలింగ్ అవే? ఫాలింగ్ అవే, పడిపోవటం లేదా సత్యము నుండి తొలగిపోవటం అనేది జరగాలి. భ్రష్టత్వం అంటే సత్యము నుండి తొలగిపోవడం. సత్యం అంటే అపోస్తల కాలము నాటి సత్యం, అపోస్తలుల బోధ, సరైన బోధ, సత్యవాక్యము, దాని నుండి తొలగిపోతే దాన్ని భ్రష్టత్వం అంటారు. అంటే ఈ భ్రష్టత్వము మొదటి సంఘకాలంలోనే కొంతవరకు ప్రారంభమైంది, సత్యము నుండి తొలగిపోయినటువంటి సంఘం. కాబట్టి ఏ ఫాలింగ్ అవే మస్ట్ టేక్ ప్లేస్. చూసారా, అపోస్టసీ మస్ట్ టేక్ ప్లేస్. ఆ యొక్క భ్రష్టత్వం అనేది జరగాలి మొట్టమొదలు అన్నాడు. భ్రష్టత్వం ఎప్పుడైతే జరుగుతుందో
అక్కడ ప్రభు యొక్క రాకడకు సూచన ఉంటుంది. అపొస్తలుల కాలం నుండి, అనగా మొదటి సంఘ కాలం నుండి చివరి సంఘ కాలం వరకు చూస్తే భ్రష్టత్వం చాలా తేటగా కనబడుతుంది. గోయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్, సత్యము నుండి అనగా అపొస్తలుల బోధ నుండి దూరంగా తొలగిపోవడం. మరి మీరు సంఘాలను గమనించండి, ప్రజలను, క్రైస్తవులు గమనించండి, సత్యము నుండి తొలగిపోయిన వారే ఎక్కువ కనబడుతున్నారు, 90%. అయితే ఇక్కడ సత్యము నుండి తొలగిపోవడం, అపొస్తలుల బోధ నుండి దూరంగా తొలగిపోయి మానవ కల్పిత సిద్ధాంతాలు, బైబిల్ పండితులు లేదా థియాలజీ ద్వారా ప్రవేశపెట్టబడిన అనేకమైన పద్ధతులు, సత్యము ఉండదు, వాళ్ళు కల్పించిన సిద్ధాంతాలు ఉంటాయి. ప్రత్యక్షత ఉండదు, వాళ్ళకి అర్థమైన భాష ఉంటుంది. దీన్ని బట్టి సత్యము తొలగిపోయి కల్పన కథల వైపు వస్తుందన్న మాట నెరవేరింది. 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు లేదా 3 నుండి 4 వచనాలు చూస్తే సత్యము నుండి తొలగిపోయిన పరిస్థితి కనబడుతుంది. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఈరోజు ప్రజల్లో కల్పనా కథలంటే కల్పించినటువంటి బోధ, డాక్ట్రిన్ ఆఫ్ మెన్, మనిషి సిద్ధాంతం లేదా డాక్ట్రిన్స్ ఆఫ్ మెన్, మానవ కల్పిత సిద్ధాంతం, మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్. ఇవి మానవ కల్పిత సిద్ధాంతాలు, కల్పితాలు. అయితే దేవుడు చెప్పింది ఒకటి, ఇక్కడ ప్రజల్లో ప్రచారం అయ్యింది ఒకటి. సత్యము అపొస్తలుల కాలం నాడు వారు బైబిల్ రాసి ఇచ్చారు కనుక వాళ్ళ ద్వారా సత్యం బయటకు వచ్చింది. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము అన్నాడు. చూసారా, సత్యమునకు చెవినీయక, సత్యానికి చెవినివ్వాలి. ఈ చెవి అంటే మాట వినుట, సత్యమే అనుసరించుట. అలా జరక్క మరి కల్పనా కథల వైపుకి వచ్చాయి. చూసారా, కల్పనా కథలు, మానవ కల్పిత కథలు, కట్టుకథలు, పిట్ట కథలు మాత్రమే కాదు, కల్పించబడిన తప్పుడు సిద్ధాంతాలు, సంఘాల్లో కల్పించబడిన తప్పుడు సిద్ధాంతాలు. వాళ్ళకి అర్థమైందని చెప్పి అర్థం కాకపోయినా అర్థం కాని దాన్ని వాళ్ళ మానవ భాషను లేదా మానవ జ్ఞానాన్ని పొందుపరిచారు. అది ఈరోజు ప్రచారంలో ఉంది. పూర్తిగా సంఘాలన్నీ మానవ కల్పిత సిద్ధాంతాల మీద కట్టబడి ఉన్నాయి. కానీ అపొస్తలుల సిద్ధాంతం మీద బైబిల్ రన్ అవ్వాలి లేదా సంఘం కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 1 తిమోతి 4:1, 1-3. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వార్త వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందరు. ఇది సత్యము నుండి తొలిగిపోయే అంత్య దినాలు, అంత్యకాలము, మానవ కల్పిత పద్ధతులు, సిద్ధాంతాలు, దేవుని వాక్యానికి ఎంతకు ఏమాత్రం సరిపోనటువంటివి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ క్రీస్తు విరోధి యొక్క కార్యాల గురించి, మరి ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గురించి ఇందులో మనం తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తున్నాం. మొదటి 3 వచనాల్లో ద ఫాలింగ్ అవే, సత్యము నుండి తొలగిపోవడం, భ్రష్టత్వం సంభవించాలి. మొదట భ్రష్టత్వం సంభవించాలి అన్నాడు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా ఎదురు నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. రాకడకు సంబంధించిన అనేకమైన అనుమానాలు, యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే సత్యాన్ని వక్రీకరించుట, కొంతమంది వచ్చిపోయిందని, ఇంకా కొంతమంది ఇక రాదని, కొంతమంది అయితే పూర్తిగా విశ్వాసం నుండి తొలిపోయిన స్థితిలో రాకడను నమ్ముతున్నప్పటికీ అపొస్తలుల సిద్ధాంతం సంఘాల్లో లేకపోవడం, ఇది ఇప్పుడు అంత్యకాలంలో జరుగుతున్నటువంటిది. భ్రష్టత్వం సంభవించుటంటే సత్యము నుండి తొలగిపోవడం, సత్యవాక్యము నుండి తొలగిపోవడం, నిజమైన అపొస్తలుల బోధ నుండి తొలగిపోవడం. అలాగే
2 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా ఇదే విషయం చాలా తేటగా రాయబడింది. 2 పీటర్ 2nd చాప్టర్ 1-3 అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు. అలాగే 1 కింగ్స్ 18:22 మొదటి రాజులు 18:22లో ఆ రోజు ప్రవక్త అయిన ఏలియా ఒకవైపు, 400 మంది అబద్ధ ప్రవక్తలు మరొక వైపు. ఏలియా పరిచర్య జరుగుతున్న దినాల్లో ఇది జరిగింది. ఇప్పుడు కూడా అంత్యకాలమందు 7వ సంఘకాల దూత ఏలియా ఆత్మతో శక్తితో వచ్చాడని బైబిల్ రుజువు చేస్తుంది. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇట్ రిక్వైర్స్ రెవల్యూషన్. దానికి ప్రత్యక్షత కావాలి. మానవ జ్ఞానంతో అక్షరార్థంగా చూస్తే కూడా అర్థమవుతుంది, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అయితే ఇక్కడ చాలామంది తప్పిపోయి లేఖనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రవచనము చాలా మర్మంగా ఉంటుంది. దాన్ని ప్రవక్త మాత్రమే బయలుపరచగలగాలి. సో ఈ కాలపు ప్రవక్త మనకు బయలుపరిచిన సత్యం వలన ఈరోజు మనం వాటిని చూడగలుగుతున్నాం. డీప్ రెవల్యూషన్, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. అపోస్తలుల బోధ, నికోలాయితుల బోధ, అలాగే బిలాము బోధ అని 3 బోధలు మనం చూస్తాం. అపోస్తలుల బోధ సత్యవాక్యం, వాక్యం ఉన్నదన్నట్టు బోధించడం. అపోస్తలులు ఏం బోధించారో అదే బోధించాలి. అలాగే నికోలాయితుల బోధ అధికారం, పవర్, సంఘం మీద అధికారం చెలాయించడం. అలాగే బిలాము బోధ ఇక సంఘంలో ధన సంపాదన, ఫైనాన్స్, డబ్బు మీద దృష్టి. ఆత్మల మీద అంత దృష్టి ఉండదు, కానీ ఆత్మల మీద కన్నా డబ్బు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇది బిలాము బోధ. పవర్ అంటే నికోలాయితుల బోధ, సత్యవాక్యం అంటే అపోస్తలుల బోధ. చూసారా, ఇది లౌదికే సంఘకాలం కనుక ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. లౌదికే సంఘకాలంలో ప్రజల యొక్క స్థితి నిలువెచ్చగా ఉంటుంది, సీరియస్గా ఉండదు, పట్టింపులు ఉండవు, సత్యమును గురించిన అవగాహన అసలే ఉండదు. లోకంతో కలిసిపోయినటువంటి లౌదికే సంఘకాలం ఇది. సంఘము లోకములో కలిసిపోవడం, లోకంతో పాటు నడవడం. ఇది ప్రకటన 3వ అధ్యాయం 15 నుండి 18 వరకు, 15-18 చాలా దీనమైన గుణలక్షణాలు అక్కడ కనబడుతున్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి, రెవల్యూషన్ 3:15-18, మార్క్ 7:7-9 మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్ గురించి రాయబడింది. అయితే ఇక్కడ మొదట భ్రష్టత్వం సంభవించుట. ఫస్ట్ అపోస్టసీ మస్ట్ టేక్ ప్లేస్. అపోస్టసీ అనేది జరగాలి, నెరవేరాలి. ఆ యొక్క భ్రష్టత్వం జరగాలి. సత్యము నుండి తొలగిపోవట, అపోస్తల బోధ నుండి తొలగిపోవడమే భ్రష్టత్వం. మరి ఈరోజు ఏ సంఘాలు అపోస్తల బోధ ఉందొచ్చు చెప్పండి? యేసుక్రీస్తు నామమున ఏ కార్యాలు చేస్తున్నారు? యేసుక్రీస్తు నామాన్ని ఎందుకు ప్రక్కకు పెట్టేశారు? ఆ నామంలో బాప్తిసం ఎందుకు తీసుకోవడం లేదు? యేసుక్రీస్తును దేవుడిగా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఈ నామముని మనం రక్షణ పొందవలనని మరి పేతురు చెప్పినటువంటి మాట అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం, 2:38, 2:38 అండ్ 4:12. ఈ విధంగా యేసుక్రీస్తు నామమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను అపొస్తలులు ముందు పెట్టారు. ఆ నామం కొరకు వాళ్ళు అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగానే జరిగింది. దే డైడ్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కానీ ఇక్కడ సత్యం నుండి తొలగిపోయిన వారి పరిస్థితి, వాళ్ళు స్వతంత్రులు కారు, వాళ్ళు బానిసలు, దాసులై ఉన్నారు. మనుషులకు దాసులు, సంఘ సిద్ధాంతాలకు దాసులు, మానవ కల్పిత బోధలకు వారు బానిసలై ఉన్నారు. ప్రతి సంఘములో, ప్రతి డినామినేషన్లో ఉన్న తంతు ఇదే నడుస్తుంది. దేవుని యొక్క వధువును తమకు బానిసలుగా చేసుకోవడం, తమ చెప్పు చేతుల్లో, కట్టుబాట్లు, నియమాలలో పెట్టుకోవడం, వాక్య విరుద్ధమైన ప్రవర్తన సంఘాల్లో కనబడుతుంది. ప్రతి చోట అదే కనబడుతుంది. జాన్ 17:17, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క సత్యమందు ప్రతిష్ఠించుమని, వాక్యమే సత్యము. అపొస్తలుల బోధనందు ప్రతిష్ఠింపబడాలి. ఇక్కడ ప్రభు యొక్క రాకడ చూసారా, చాలామంది ఆ రోజుల్లో మరి ఒకవేళ త్వరపడి చంచల మనసుకులు కాకుండా వాళ్ళను అనే మాట ఎందుకు చెప్పాడంటే, మేబీ దే వర్ షేకెన్ ఇన్ దేర్ మైండ్. అనేకులు మరి ఆ రాకడను గురించిన అభ్యంతరాలు తెలియజేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ రెండవదిగా గమనిస్తే, ద టెంపుల్ మస్ట్ బి రీబిల్డ్. మందిరము నిర్మించబడాలి. మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించాలి. అది అయితే ఎలాగో జరిగిపోయింది, ఎప్పుడో జరిగింది. అది ఇప్పుడు పరిపూర్ణమైంది. భ్రష్టత్వం జరిగిపోయింది. సంఘము సత్యము నుండి తొలగిపోయింది. మానవ కల్పిత సిద్ధాంతముల చేత కట్టబడింది. ఈరోజు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు అనే బండ మీద, ప్రత్యక్షత అనే బండ మీద
లేదా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాల్సిన సంఘం మానవ కల్పిత సామాన్య మానవులు లేదా బైబిల్ పండితుల మీద కట్టబడుతుంది. ఈరోజు బైబిల్ కాలేజీ లేకపోతే వాళ్లకు ఇక ఏమాత్రము విలువ లేదు, లెక్కలేదు. మానవ కల్పిత బోధలకే విలువ, ఒక సర్టిఫికెట్కి విలువ ఉంది, కానీ దేవుని ప్రత్యక్షతకు విలువ లేకుండా పోయింది. అయితే దేవుడు దానికి లెక్క అడుగుతాడు. దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఏ ఆత్మ నడిపింపు, ఆత్మీయ అభిషేకము కింద పరిచర్య జరగాల్సిన సంఘం. ఈ విషయంలో కొంతమంది ఆత్మ నడిపింపు లేకపోయినా తాము సొంతంగా పరిచర్యకు వచ్చి అక్కడ కూడా దెబ్బతినిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తము లేకుండా దేవునికి సేవ చేయడం కారణాలు ఏవైనా కావచ్చు, జీవనోపాధి కావచ్చు, లేదా ప్రజల మెప్పు కావచ్చు, తమకున్న జ్ఞానం కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, బట్ దే ఆర్ ఇన్ టు ద మినిస్ట్రీ వితౌట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము లేకుండా దేవుని సేవలోకి రావడం, ఇది చాలా ప్రమాదకరం. అయితే ఆత్మచేత నడిపించబడే వ్యక్తి, దేవుడు పంపితే వచ్చే వ్యక్తి అపోస్తల క్రమంలో ఉన్నాడు, అపోస్తల బోధలో ఉన్నాడని అర్థం. రెండవదికి జరగాల్సింది టెంపుల్ మస్ట్ బి రీబిల్డ్. 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. సెకండ్ పార్ట్, ద టెంపుల్ మస్ట్ బి రీబిల్డ్. ఏ టెంపుల్? యెరూషలేములో మరి ఈ యూదులకు నిర్మించబడవలసిన ఒక మందిరం. మొదటిది సొలొమోను కట్టాడు, రెండవది జెరుబ్బాబెలు నిర్మించాడు, మూడవది ఈరోజు యూదులు నిర్మించడానికి సిద్ధపడుతున్నారు. థర్డ్ టెంపుల్ ఈస్ గెటింగ్ రెడీ. అంటే ఇంకా నిర్మాణం జరగలేదు, ప్రారంభం కాలేదు. దానికి ఆ డెడ్ లైన్ రావాలి, దానికి టైం రావాలి, ప్రవచనాల నెరవేర్పు కావాలి, లేఖనం నెరవేరే దినం రావాలి. దానియేలు 70 వారాలలో లేదా 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. డానియల్ 9:24-27 ద ప్రాఫిటిక్ ప్యాకేజ్, 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ అనే ఆ యొక్క ప్రవచన సారాంశము, అది నెరవేర్పు జరగాలి. 70వ వారం నెరవేర్పు జరగాలి. అందులో ఉన్నటువంటి సంఘటనలన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవే. కాబట్టి ఇక్కడ మొదట భ్రష్టత్వం అనేది సంభవించింది. నో డౌట్, సత్యం నుండి సంఘాలన్నీ తొలగిపోయాయి. అపోస్తల బోధ లేదు అంటే సత్యం నుండి తొలగిపోయినట్టే. ఎందుకంటే అది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ యొక్క అపోస్తలుల బోధ కట్టబడింది. కాబట్టి అపోస్తలుల బోధ అనేది ఒక సరైన పునాది. ఆ పునాది మీద వేరొకటి ఇంకో పునాది వేయడానికి వీల్లేదు. వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడు వేయడానికి వీల్లేదు. ఆల్రెడీ అపోస్తలుల బోధ ఒక పునాది వేయబడింది. ఈ బోధ తప్ప, అపోస్తలుల బోధ తప్ప, అపోస్తలుల క్రమము తప్ప వేరొకటి ఎవడు వేయడానికి వీల్లేదు. కానీ 325 AD నైసియా ఒప్పందం ప్రకారం కొత్త పునాది వేశారు. త్రిత్వం అనే పునాది వేశారు. యేసుక్రీస్తు అనే పునాది నుండి వాళ్ళు త్రిత్వం అనే పునాదికి వచ్చేసారు. ఈ పునాది మీద ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి. అది తప్ప ఒప్ప. దాని మీద మీకు అవగాహన ఉంటే అపోస్తలులు ఏం చేశారో అది రైట్, అది సత్యము, అది నిజం. మిగిలినవన్నీ అబద్ధమే. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే అది వాక్యానికి సరిపోవాలా. ఏదో ఒక్క వాక్యానికి సరిపోవద్దు, బైబిల్ మొత్తానికి సరిపోవాలి. అలాగని ప్రత్యక్షత లేకపోతే అవి అర్థం కావడం కూడా కష్టమే. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉంటాడు, ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండే అవకాశం లేదు. అలాగా ఉంటే మాత్రం బైబిల్కు పరిపూర్ణత రాదు. గాడ్ ఈజ్ వన్. ఇశ్రాయేలు నీ దేవుడు ఒక్కడే. మనుషుల పైగా మనుషులతో, మనుషుల్లో ఉన్న దేవుని ఆ యొక్క ప్రత్యక్షతను గ్రహించడానికి ప్రత్యక్షత కావాలి. థ్యాంక్ గాడ్, హల్లెలూయా. అయితే ఇక్కడ మందిరం కట్టబడాలి. 4వ వచనం చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నాడు. జీసస్ క్రైస్ట్ వర్సెస్ యాంటీ క్రైస్ట్. యేసుక్రీస్తు అయితే రక్షకుడు, ప్రభు, దేవుడైన. అయితే ఇక్కడ క్రీస్తు విరోధి కూడా ఉన్నాడు. యాంటీ క్రైస్ట్, యాంటీ వర్డ్, వాక్యమునకు విరోధి, క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధికి మ్యాన్ ఆఫ్ సిన్. చూసారా, చాలా పేర్లు ఉన్నాయి. పాప పురుషుడు, అలాగే సన్ ఆఫ్ పర్డిషన్, నాశన పుత్రుడు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్, ధర్మ విరోధి, డిక్టేటర్, నియంత, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. క్రీస్తు విరోధి, మృగము అని కూడా పేరుంది. మృగము, ద బీస్ట్, యాంటీ క్రైస్ట్. ఈ పర్సన్ ఎవరు అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతటికి తెలుసు. అయినా నోరు విప్పరు, సత్యాన్ని బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మరి తెలియదు. దేవునికి లోబడి సత్యాన్ని బయట పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రీస్తు విరోధి ఎవరో కాదు, సంఘములో నుండి పుట్టుకొచ్చేటువంటి, ఒక డినామినేషన్స్ నుండి పుట్టుకొచ్చే, ఆ యూరోపియన్ కంట్రీస్ నుంచి పుట్టుకొచ్చేటువంటి అధిపతి, ప్రిన్స్, అధిపతి, యాంటీ క్రైస్ట్.
రోమ్లో నుండి పుట్టుకు రావలసినటువంటి, ఆల్రెడీ పుట్టి పెరిగి పెద్దవాడై అనేక సంవత్సరాల నుంచి భూమి మీద నడుస్తూనే ఉన్నాడు. క్రీస్తు విరోధి ఎవరు అనంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 13 లేదా 10వ వచనం వరకు 1 to 10, రెవల్యూషన్ 13 1 to 10. ఫస్ట్ బీస్ట్, క్రీస్తు విరోధి క్రూర మృగం అని రాయబడింది. ఆ క్రూర మృగం ఎవరు కాదు, రోములో నుంచి రావాలి. రోమ్లో అధికారి ఎవరున్నారు? ఇప్పుడు ప్రపంచం అంతటికి ఒక అధిపతి ఎవరున్నారు? మీకు అందరికీ బాగా తెలుసు. ప్రపంచ క్రైస్తవుల మీద అధిపతిగా ఉండి బైబిల్ను కూడా మార్చడానికి సిద్ధపడుతూ, ఆరాధన దినాన్ని కూడా మార్చడానికి సిద్ధపడుతూ, సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఈ 2020 సెప్టెంబర్ 20లో అంటే మే 14th నాడు చేద్దాం అనుకున్నారు, కాలేదు. కరోనా కారణాలు ఉన్నాయి. 20వ తారీఖు సెప్టెంబర్ 20 నాడు ఈ ప్రపంచమంతా, లోకమంతా ఒక్కటైపోయే దినం రాబోతుంది. ఒకవేళ అది కనుక జరిగితే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. క్రీస్తు విరోధి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ క్రీస్తు విరోధి అని బైబిలే చెబుతుంది. నా మాటలు కావు, నీ మాటలు కావు. ధర్మ విరోధి, పాప పురుషుడు, నాశనపుత్రుడు, ధర్మ విరోధి. చూసారా, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, ఇలా చాలా పేర్లతో బైబిల్ పిలుస్తుంది. బైబిల్ ఇట్ సెల్ఫ్ కాలింగ్ హిమ్ యాజ్ లైక్ దిస్, యాంటీ క్రైస్ట్, మ్యాన్ ఆఫ్ సిన్, పాప పురుషుడు అన్నాడు. అంటే సాతాను మనిషి అని. మ్యాన్ ఆఫ్ సాటన్, లెడ్ బై సాటన్, ఫుల్ ఆఫ్ సాటన్, సాతాను చేత నింపబడిన వ్యక్తి అయి ఉండాలి బైబిల్ ప్రకారం. రెవల్యూషన్ 17 ఆల్సో, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం చూస్తే ఈ క్రీస్తు విరోధి ఎవరో మనకు మరి మహాబబులోను అని రాయబడినటువంటి లేఖనం కనబడుతుంది. బబులోను, మహాబబులోను. ఒకప్పటి బబులోను ఇప్పుడు క్రైస్తవ సంఘాలకు అధిపతిగా పిలువబడుతున్నటువంటి రోమా పట్టణం, ఆ రోమా సంఘానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు అనేది బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఇక్కడ మందిరంలో ఉంటాడు, తన్ను తాను హెచ్చించుకుంటున్న విషయం ఇక్కడ రాయబడింది. చూసారా, ఏది దేవుడు అనబడునో, దేవుడిని ఎవరు పిలువబడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని పిలువబడుతున్నాడు. అయితే ఏది పూజింపబడునో, పూజింపబడేది ఎవరు ఇప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు. దానినంతటిని ఎదిరించచ్చు. చూసారా, యేసుక్రీస్తు దేవుడుగా ఉండుట అనే దాన్ని ఎదిరించి దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడునని తన్ను కనబరుచుకొనొచ్చు. తన క్రియల ద్వారా నాకు సర్వ హక్కులు ఉన్నాయి, సర్వాధికారం ఉంది, నేను బైబిల్ మార్చగలను, నా చట్టం ఏది చెబితే మీరు అది వినాలి, నేను పరలోకం పంపాలంటే పంపగలను, వద్దనుకుంటే ఆపగలను, మరి పర్గెటరీ అనే ఒక కొత్త సిద్ధాంతం తెచ్చాను, దాని ప్రకారము ఎవరిని పంపాలన్నా ఎవరిని ఆపాలన్నా నా చేతిలో ఉందని తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. ఇప్పటికే యేసుక్రీస్తును పక్కకు పెట్టి తన స్థానాన్ని పెంచుకున్న వ్యక్తిని మీరు చూస్తున్నారు ప్రపంచమంతా. ఎస్, ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హూ ఇస్ దట్ పర్సన్. దేవుని ఆలయంలో కూర్చుండును. చూసారా, తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడునని తను కనబరుచుకొనొచ్చు. సేయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్, షోయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్, నేనే దేవుడును అని. ఎప్పుడైతే యూదులు మందిరం నిర్మిస్తారో ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడు. బలులు అర్పించడం అనేది మరి యూదులకు ఒక అవసరం. ఎందుకంటే వాళ్ళు దేవునికి బలులు అర్పించాలి. ఇంకా పాత నిబంధన కిందనే ఉన్నారు యూదులు, కొత్త నిబంధన కిందకి రాలేదు. చాలామంది ఇప్పటికీ ధర్మశాస్త్రం కింద ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ లేదా జెహోవా విట్నెస్లు కానీ ఇంకా పాత నిబంధననే పాటిస్తున్నారు, కొత్త నిబంధన కిందకి వాళ్ళు రాలేదు. స్టిల్ దే ఆర్ అండర్ ద లా, బట్ టుడే we are under the grace. We must be under the grace because this is the grace time, grace period. ఇది కృపాకాలం, కొత్త నిబంధన కాలం. అయినా ప్రజలకు ఎందుకో మరి మనసుకు పట్టడం లేదు, వాళ్ళు ఇంకా పాత నిబంధన కొనసాగిస్తున్నారు. నిబంధన కొట్టివేయబడినప్పటికీ కొట్టివేయబడిన దాన్నే వాళ్ళు మూలంగా తీసుకుంటున్నారు. సత్యమైంది పక్కకు పెట్టేసి కొట్టివేయబడిన దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అది వారి భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్ళు చూస్తారు. అది తప్పకుండా దే ఆర్ గోయింగ్ టు లూజ్ సాల్వేషన్. వారు రక్షణ పొందడం అనేది కుదరదు, వీలు పడదు. వారికి రక్షణ అనేదే ఉండదు. ఎందుకంటే సత్యమందుండి కృపాకాలం కింద ఉన్నవాడే, సత్యమందున్నవాడే అనగా రక్షణ కింద ఉన్నవాడు, అపొస్తలుల బోధ కింద ఉన్నవాడే నిజమైన విశ్వాసి. ఎవరైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు. దే మస్ట్ బి అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్, అంతే, దానికి తిరుగులేదు. కొత్త సిద్ధాంతాలు ఏవి అక్కర్లేదు. ఇక్కడ టెంపుల్ మస్ట్ బి రీబిల్డ్ 4 to 5 verses. మందిరం కట్టబడాలి. అంతేకాదు, అంటే యూదులకు మందిరం కట్టబడాలి. దానియేలు 70 వారంలోని ఆ నెరవేర్పు జరగాలి. 70 వారాల నెరవేర్పు అంతా జరుగుతుంది. 70 వారం కీలకం, చాలా ప్రాముఖ్యమైంది, ప్రత్యేకమైంది.
70th వీక్, అందులో ఈ యొక్క 3.5 సంవత్సరాల శ్రమకాలం అతి ప్రాముఖ్యమైంది. కాబట్టి యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు, వర్షిప్ చేయబడుతున్నాడు. కానీ ఈ వ్యక్తి తను తాను దేవుడిని కనబరుచుకోవడం, దేవుని ఆలయంలో కూర్చోవడం. కనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, దేవుని ఆలయములో కూర్చుండును. చూసారా, ఈ వ్యక్తి దేవుని ఆలయంలో కూర్చొని తను తాను దేవుడిగా కనబరుచుకోవడం, ఒక మానవుడు తను తాను దేవుడిగా చూపెట్టుకోవడం. ఏ అద్భుతము చేయలేని ఒక మామూలు మనిషిలో గొప్ప పేరు ఉండొచ్చు, సంఘాల్లో ఆ సంఘాలకు, ప్రపంచ క్రైస్తవ సంఘాలకు అధిపతి అని చెప్పబడవచ్చు. కానీ అదే వ్యక్తి రేపు ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి అబద్ధికులుగా నడిపిస్తూ మానవ కల్పిత పద్ధతులు, పండుగలు, ఆచారాలు, అనవసరమైన వ్యర్థమైన వాటి వైపు తిప్పి ఎత్తబడే విశ్వాసం నుండి తొలగించి అసలు యేసుక్రీస్తును దేవుడుగా కాకుండా తను తానే దేవుడిగా హెచ్చించుకుంటున్నటువంటి భ్రష్టత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంటికి కనబడుతుంది. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్, సబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ప్రతి ఒక్కరికి తెలుసు క్రీస్తు విరోధి ఎవరో. కాబట్టి తను తాను హెచ్చించుకునేది దేవుని ఆలయంలో కూర్చుంటాడు. అంటే ఆ మందిరం కట్టబడితే కదా అందులో కూర్చునేది, ఎందుకంటే అక్కడ మసీదు ఉంది. ఇప్పుడు ఆ మసీదు కూల్చబడాలి, అదే స్థలంలో మందిరం కట్టాలి. మందిరం కట్టబడాలి, అందులో క్రీస్తు విరోధి వెళ్ళి నేనే దేవుడినని కూర్చుంటే అప్పుడు కానీ యూదులకు బుద్ధి రాదు, అప్పుడు కానీ యూదుల కళ్ళు తెరవబడవు. క్రీస్తు విరోధి అని అప్పుడు గుర్తుపడతారు, అప్పటిదాకా గుర్తుపట్టరు. మొట్టమొదలు ప్రభువైన యేసుక్రీస్తు నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పి ఆయన రక్షకుడుగా వస్తే, మెస్సయ్యగా వస్తే మెస్సయ్య కాదన్నారు. ఇప్పుడు అబద్ధికుడు వస్తే మెస్సయ్యను నేనే అని వస్తే కొంతకాలం నమ్మి నిజంగా ఇతనే మెస్సయ్య అనుకుంటూ వాళ్ళు మోసపోయి తర్వాత అబద్ధికుడని, క్రీస్తు విరోధిని గుర్తుపట్టి వాళ్ళు సెపరేట్ అయిపోతారు. చూసారా, క్రీస్తు విరోధితో, రోమ్తో ఈ యొక్క యూదులకు ఒక నిబంధన జరగబోతుంది. దానియేలు గ్రంథం 9:27 ప్రకారం ఏ కవెనెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. 7 years కవెనెంట్, 7 సంవత్సరాల నిబంధన. ఆ నిబంధన ప్రకారం మందిరం నిర్మించబడడం, యూదులకు అండగా ఉండడం క్రీస్తు విరోధి చేసే పని. రోమ్ నుండి జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. ప్రకటన గ్రంథం 13:6-7 చూస్తే ఈ యొక్క వ్యక్తి యొక్క చేష్టలు మనకు కనబడతాయి. రెవల్యూషన్ 13:6. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను. మృగము గురించి మాట్లాడుతున్నాడు. బీస్ట్ ఈజ్ నథింగ్ బట్ పవర్, రోమన్ పవర్, రోమన్ అథారిటీ. తల్లి సంఘం అని చెప్పుకుంటున్న రోమన్ అథారిటీ. థ్యాంక్ గాడ్, మార్టిన్ లూథర్ ద్వారా కొంత ఊరట, దేవుని కృప సత్యము నుండి, అంటే సత్యములోనికి, అసత్యము నుండి సత్యం కొంత వెలుగులోనికి వచ్చారు. ఆ తర్వాత వెస్లీ ద్వారా మరికొంత వెలుగు వచ్చింది. ఆ తర్వాత విలియం బ్రానమ్ గారి ద్వారా పూర్తి వెలుగు వచ్చేసింది. 7వ సంఘకాలపు నక్షత్రపు వెలుగు, 7th star, the light of the 7th star, the 7 stars which are in the hand of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉన్న 7 నక్షత్రాలు, 7 సంఘకాల దూతలు, ఆ నక్షత్రాల వెలుగే ఈ వర్తమానం అయినది. చూసారా, ఈరోజు వర్తమానం 7వ సంఘకాలపు దూత వర్తమానం. అయితే ఇక్కడ మందిరం నిర్మించబడాలి, దాని కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, ప్రపంచం సిద్ధపడుతున్నది. ఒకవేళ అదే జరిగితే వరల్డ్ వార్ జరగడానికి ఏమాత్రం అనుమానం లేదు. క్రీస్తు విరోధి మందిరంలో కూర్చోవడం ఎప్పుడైతే జరుగుతుందో చూసారా, క్రీస్తు విరోధి బయలుపాటు జరగాలి. అలా జరిగినప్పుడు ఇక అన్ని ముగింపులోనికి వచ్చేస్తాయి. అయితే ఇక్కడ క్రీస్తు విరోధి తను తాను హెచ్చించుకోవడం అనేది సాతాను యొక్క లక్షణం. దేవునికి పైగా ఏ మనుషుడు హెచ్చించుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏ మనిషికి సర్వ హక్కులు ఇచ్చి వెళ్ళిపోలేదు. ఆయన వధువుకే హక్కులు ఇవ్వబడ్డాయి. ప్రపంచంలో ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారే తప్ప ఆయన కంటే ఎక్కువగా హెచ్చించుకోవాల్సిన వారు దేవుడికి అనగా సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులను ఎప్పుడూ ఆయన ఉంచాడు. ఈ హిమ్సెల్ఫ్ విల్ డిస్ట్రాయ్ దెమ్. ఆయనే వారిని నాశనం చేస్తాడు. ఎందుకంటే తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. మత్తయి సువార్త 23:12, లూకా 14:11 రాయబడింది. మాథ్యూ 23:12,
తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూసారా, ప్రపంచం అంతటికి ఇదే రూల్. అన్ని జనులకైనా, క్రైస్తవులకైనా, క్రైస్తవేతరులకైనా, ఎవరికైనా సరే తగ్గింపులోనే ఉంది హెచ్చింపు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మొదలు మనం తగ్గించుకోవాలి. చాలామంది నాకు అన్నీ తెలుసు అంటారు, అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ లేదంటారు, ఏది అడిగినా నాకు తెలుసు అంటారు, నాకు తెలుసు నాకు చెప్పొద్దు అంటారు. హెచ్చించుకోవడం అంతేకాదు, ఎక్కడ కూడా తగ్గింపు కనబడదు. తగ్గింపు లేకపోతే నీ పని, నీ ఆత్మ పోయినట్టే, యు ఆర్ లాస్ట్. నీలో తగ్గింపు లేకపోతే నీవు దేవునికి పనికిరావు. ఎందుకంటే ఆయన మనకంటే ఎన్నో రెట్లు దేవుడు సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన నేల మట్టుకు మనుషుల పాదాలు కడిగాడు. కాబట్టి ఆయన తగ్గించుకున్న విధానం మనకు ఒక మాదిరి. దేవుడే తగ్గించుకున్నాడు, మనం ఏ పాటి వారం? దేవుడే తగ్గించుకొని మాట్లాడారు. నోరు విప్పలేదని రాయబడింది. మనం ఎందుకు నోరు విప్పుతున్నామో, మన నోటిని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నామో మనకు తెలియదు. మనకు తెలియకుండానే మనం అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం, వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతున్నాం, మన శక్తికి మించి మాట్లాడుతున్నాం, మన భక్తికి మించి కూడా మాట్లాడతాం కొన్నిసార్లు. ఎస్, భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటన, ప్రార్థన చేసుకోకపోయినా చేసుకున్నట్టు నటన, వాక్యం చదవకపోయినా చదివినట్టుగా నటన, అంటే షో ఆఫ్ అన్నమాట. ఇదంతా హెచ్చించుకోవడం కాదా? అవును. ఒక మనిషి ఎదుట హెచ్చించుకుంటే ఆ మనిషి దేవుని దగ్గర కూడా హెచ్చించుకుంటాడు. దాని అర్థం అదే, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. తగ్గింపులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎందులో లేదు. హెచ్చించుకునేది క్రీస్తు విరోధి, హెచ్చించుకునేది సాతాను. తేజో నక్షత్రమా, చూసారా, వేకువ చుక్క, తేజో నక్షత్రమా, ఆకాశం నుంచి నీ వెట్లు పడితివి, నేను నీవు హెచ్చించుకుంటేవి, కాబట్టి పాతాళానికి తొక్కబడితివి అన్నాడు. అవును, హెచ్చించుకుంటే తగ్గించబడడం అనేది ఖాయం. మానవ చరిత్రలో ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే హెచ్చించుకున్న వాడిని నెబుకద్నెజరు తను తాను హెచ్చించుకున్నందుకు 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు దేవుడు, అడవి జంతువుగా మార్చేశాడు. దట్ ఈస్ గాడ్. ఆయన దేవుడు. హెచ్చించుకునే వాడిని ఆయన తగ్గిస్తాడు. 100% ఆయన తగ్గించి తీరుతాడు. అదే తగ్గించుకునేవాడిని మాత్రం ఆయన అందరికంటే పైకి తీసుకొస్తాడు. హెచ్చించబడుట అనేది ఆయన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చించాలి మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మన దేవుడు హెచ్చించబడాలి, మన దేవుడు మహిమపరచబడాలి. యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి. ఈ లోకంలో ఎవ్వరికీ దేవుడు అనే స్థానం ఇవ్వడానికి వీలేదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్, హీఈస్ గాడ్ అండ్ సేవియర్. ఈ సృష్టికి మూలము ఆయనే. ఈ రోజుకు ఆయన శక్తి అపరిమితంగా రుజువు చేయబడుతుంది. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని కంటే హెచ్చుగా, చూసారా, తానే దేవుడునని అనుకుంటున్నాడు. ఇప్పటికే మరి బైబిల్ మార్చడం, ఆరాధన దినాలను మార్చడం, ఇంకా అనేకమైనవి ప్రపంచ క్రమాన్ని, వాక్యానికి విరుద్ధంగా ప్రపంచ దేశాలు అన్ని మతాల వారిని ఐక్యం చేసి ఒక్క గుటి కిందికి తేవడం, ఇదంతా క్రీస్తు వాక్యానికి విరోధమైన బోధ. అయినా అవి జరుగుతుంటే ప్రజలు కళ్ళారా చూస్తూనే ఉన్నారు, ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ రోలు, ఆ పాత్ర ఇవ్వబడింది కనుక ఆయన అలాగే చేస్తాడు. క్రీస్తు విరోధి. లూసిఫర్ హెచ్చించుకున్నట్టు తను తాను హెచ్చించుకుంటున్నాడు. కాబట్టి హెచ్చించుకునే వ్యక్తి తప్పకుండా ఒకరోజు అదే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తగ్గించబడతాడు. హీ విల్ బి డిస్ట్రాయిడ్. 10 కొమ్ములు కలిగినటువంటి క్రూర మృగము, 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగము అన్నాడు. చూసారా, 7 heads 10 horns, 10 కొమ్ములు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో ఈ 10 కొమ్ములు 10 మంది డిక్టేటర్స్, 10 మంది రాజులుగా వారు పరిగణించబడతారు. తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు రాజులు కాదు, బట్ డిక్టేటర్స్, వరల్డ్ డిక్టేటర్స్, నియంతలు, ప్రపంచంలో ఉన్న నియంతలు. ఆ 10 మంది రాజులు ఎవరు కాదు, ఆ యూరోప్ దేశాల నుంచి రాబోతున్నటువంటి 10 మంది రాజులు. ప్రపంచాన్ని వాళ్ళందరూ తమ స్వాధీనంలో ఉంచుకొని క్రీస్తు విరోధికి అధికారం కట్టబెట్టి యాంటీ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ కింగ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక రాజుగా, ఒక నియంతగా, ఒక క్రూర మృగముగా మారబోతున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, బీస్ట్. చూసారా, క్రీస్తు విరోధి, వాక్యపు విరోధి. అలాగే మరి ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, అంటే అబద్ధం చెప్పి ప్రజలు మెప్పించి ఒప్పించి ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే క్రూర మృగము అన్నాడు. అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఈస్ బీస్ట్. చాలా భయంకరంగా క్రైస్తవులను, ప్రపంచాన్ని హింసించబోతున్నాడు. యూరోపియన్ యూనియన్ ఒకటి తెర మీదకి రాబోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్
మొట్టమొదటి బీస్ట్ 1, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బీస్ట్ 2. ప్రకటన 13వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు కనబడతాయి. 1-10, రెవల్యూషన్ 13, 1-10 బీస్ట్ 1, రెవల్యూషన్ 13, 11-18 బీస్ట్ 2. బీస్ట్ 2 ఈజ్ హెల్పింగ్ టు బిలీవ్ ఇన్ ద బీస్ట్ 1. మొదటి మృగం మీద నమ్మకం ఉంచాలి, ఆ వ్యక్తిని పైకి లేపాలని రెండవ మృగము ప్రోత్సహించడం, ప్రపంచాన్ని బలవంత పెట్టడం అనేది ఏదో ఒక విధంగా ప్రపంచాన్ని మరి ఒప్పించడం అనే పనిలో ఈ యొక్క ఆ బీస్ట్ 2 ఉంది. చూసారా, క్యాథలిజం, ప్రొటెస్టంటిజం ఇవి రెండు బీస్ట్ 1, బీస్ట్ 2గా పరిగణలోకి వస్తున్నాయి. అది ప్రకటన 13 ప్రకారం, నా మాటలు కావు. మీకు నిజంగా అవగాహన ఉంటే వాటిని చదవండి. బీస్ట్ 1, బీస్ట్ 2, క్రూర మృగం 1, క్రూర మృగం 2. కానీ యేసుక్రీస్తును మరి వీళ్ళు పక్కకు పెట్టేశారనే కదా దాని అర్థం. క్రైస్ట్ ఈస్ కెప్ట్ అసైడ్ ఇన్ దేర్ లైఫ్స్, ఇన్ దేర్ చర్చెస్. ఎస్, ద రెస్ట్రైనర్ మస్ట్ బి రిమూవ్డ్. మూడవ సంఘటన జరగాల్సింది ఏంటంటే, మధ్య నుండి తీసివేయబడు వరకు, అంటే ఆ యొక్క ఆపేవాడు మధ్య నుండి తీసివేయబడాలి. ఆపువాడు రెస్ట్రైనర్ అంటే హూ యూ స్టాపింగ్ ద థింగ్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి రాకుండా, అతని కార్యాలు ఎక్కువగా ఇప్పుడే జరగకుండా, ఆ వ్యక్తి తేటగా బయలుపరచబడకుండా అడ్డగిస్తున్న దేవుని యొక్క ఆత్మ ఈ భూమి మీద నుంచి పూర్తిగా తొలగించబడుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ హోలీ గోస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆ ర్యాప్చర్తో ఆత్మ కొనిపోబడడం, అంటే ఆయన ఇక భూమి మీద పని చేయకుండా, అన్ని జనుల మధ్యలో పని చేయకుండా ఇక యూదులకు పనిచేసే కాలం వస్తుంది. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎత్తబడే దినం రాబోతుంది. ర్యాప్చర్తో పాటే ఆత్మ కూడా కొనిపబడుతుంది. అనగా దేవుని యొక్క ఆత్మ ఇక భూమి మీద పని చేయదు. అప్పుడు మనుషులు క్రూర మృగంలాగా మారిపోతారు. మారు మనసు పొందడానికి కూడా అవకాశం ఉండదు. రక్షణ పొందే మార్గాలు కూడా మూయబడతాయి. గాడ్ ఈజ్ గోయింగ్ టు క్లోజ్ ద డోర్స్. దేవుడు మనుషులు రక్షణ పొందకుండా ద్వారాలు మూయబోయే దినం రాబోతుంది. అదే ఎత్తబడే దినం. వధువు ఎత్తబడుట, సంఘం విడబడుట, లోకం విడబడుట. ఇది జరిగినప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడడం, క్రీస్తు విరోధి ఆ యొక్క మందిరంలో కూర్చోవడం, తాను బయలుపరచుకోవడం, తాను యాంటీ క్రైస్ట్ అని యూదులు గుర్తుపట్టడం. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన వధువును మహిమలోకి తీసుకొని పోవడం. ఇవి రెండు ఒకేసారి జరగాలి. కాబట్టి అగ్రిమెంట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ రోజు నుంచి యాంటీ క్రైస్ట్ తెర మీదకి వస్తాడు. జీసస్ క్రైస్ట్ కూడా తెర మీదకి రావడం. రెండు ఒకేసారి జరుగుతాయి. ర్యాప్చర్ విల్ టేక్ ప్లేస్. ఎత్తబట్టు అనేది జరగబోతుంది. అదే దానియేలు 70వ వారంలోని ఆ చివరి భాగం నెరవేర్పు ప్రారంభము కాగానే ర్యాప్చర్ జరగాల. ఎందుకంటే అన్ని జనుల కాలం ముగించబడాలి. అన్ని జనుల కాలం ఎప్పుడు ముగించబడుతుంది? ర్యాప్చర్తో ముగించబడుతుంది. అక్కడి నుంచి యూదుల కాలం మొదలవుతుంది. మళ్ళీ యూదులకు రక్షణ కాలం మొదలవుతుంది. అంటే 3.5 సంవత్సరాల శ్రమకాలం మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా శ్రమకాలం. ఆ ట్రిబులేషన్ పీరియడ్ అనేది ఉంది చూడండి, అది మహాశ్రమ కాలం. ఆ 3.5 years మాత్రమే, 1260 రోజులు అని రాయబడింది. సో ర్యాప్చర్ జరిగిన తర్వాత సరిగ్గా 1260 రోజులు క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని ఆడుకోబోతున్నాడన్న విషయాన్ని ప్రజలు గుర్తుపట్టాలి. అన్ని జనులకు అందరికీ ఈ విషయం తెలియాలి. ప్రపంచంలోని అధికారులకు అందరికీ తెలియాలి. ఈ లోక నాయకులకు అందరికీ ఈ విషయం తెలియాలి. ఒకవేళ తెలిసి ఉంటే కూడా లోబడడం అనేది ఒకవేళ దేవుడు నియమించి ఉంటేనే జరుగుద్ది. ఎందుకంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు ఈ క్రూర మృగానికి లోబడతారు అని రాయబడింది. ఏది ఏమైనా సరే, ఒకవేళ ప్రభుత్వాలు ఫోర్స్ చేసినా వధువు మాత్రం లోబడదు. అలాంటి పరిస్థితి వస్తే వధువును భూమి మీద ఉంచడు ఆయన. అది జరగాల్సింది. కాబట్టి ద రెస్ట్రైనర్ మస్ట్ బి రిమూవ్డ్. సాతాను యొక్క మనిషి తెర మీదకి రావాలంటే దేవుడు తన వధువును భూమి మీద నుంచి తీసుకొని పోవాలి. రెస్ట్రైనర్ ఎవరో కాదు, హోలీ గోస్ట్. ఆపుతున్నాడు ఆయన. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క క్రీస్తు విరోధి ఇప్పుడే తొందరగా తెర మీదకి రాకుండా ఆపుతున్నాడు. ఎందుకంటే వధువు సిద్ధపడాలి. వధువు సంఖ్య పరిపూర్ణం కావాలి. బ్రైడ్ మస్ట్ బి ప్రిపేర్డ్. బ్రైడ్ నంబర్ మస్ట్ బి కంప్లీటెడ్. అందుకోసమని ఆత్మచేత ఈ కార్యాలన్నీ క్రీస్తు విరోధి కార్యాలు ఆపబడుతున్నాయి. కొంతవరకు వధువును మాత్రం ఆయన సిద్ధపరుస్తున్నాడు. బ్రైడ్ ఈస్ గెటింగ్ రెడీ. పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరుచుకుంటుంది. షీఈస్ మేకింగ్ హర్ సెల్ఫ్ రెడీ. షీఈస్ గెటింగ్ రెడీ. సిద్ధపడుతుంది, పెళ్లి విందుకు సిద్ధపడుతుంది. ఆర్ యూ గెటింగ్ రెడీ? నీకు ఆ యొక్క కాన్షియస్ ఉందా? ఆ సిద్ధపడాలన్న భయం ఉందా? ఒకవేళ సిద్ధపడాలన్న భయం ఉంటే తప్పకుండా నువ్వు సిద్ధపడతావు. ఈ లోకము దేవుడు ముగించబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ దిస్ వరల్డ్. ఇప్పటికే తెగుళ్ళ ద్వారా దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి వచ్చేసింది. ఇక దేవుని యొక్క ఉగ్రత, ఆ ప్రభు దినము అనగా యెహోవా దినము, ఆ ఉగ్రత దినము రాకముందే మనం సిద్ధపడాలి.
పౌలు ఈ పత్రికలో అవే విషయాలు చెప్పాడు. రాబోయే ఉగ్రతకు అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మరి ఎంతో తేడా ఉందని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వచ్చి అనగా సెకండ్ కమింగ్, ర్యాప్చర్, దానే ర్యాప్చర్ అంటున్నాం. ర్యాప్చర్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రపంచం మీదకి ప్రభు దినం, యెహోవా దినం, ఉగ్రత దినం మొదలవుతుంది. ఆ ఉగ్రతకి ఎవరు తట్టుకోలేరు. ద రెస్ట్రైనర్ మస్ట్ బి రిమూవ్డ్. 2వ అధ్యాయము 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. ఈ 3వ భాగం ఇది. థర్డ్ పార్ట్ 3 to 6. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ర్యాప్చర్ వరకే అడ్డగిస్తాడు దేవుని యొక్క ఆత్మ, అంతే. ద హోలీ గోస్ట్ ఈజ్ స్టాపింగ్ ద వర్క్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ నాట్ టు కమ్ ఎర్లీ. తొందరగా రాకుండా వానికి నియమించబడిన టైంలోనే రావాలి. ఎందుకంటే అతనికి ఒక సమయం నియమించబడింది. డెడ్ లైన్ ఈజ్ ఫిక్స్డ్. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలెను. అండ్ నౌ యు నో వాట్ విత్ హెల్డ్ దట్ హీ మైట్ బి రివీల్డ్ ఇన్ హిస్ టైమ్. హీ మస్ట్ బి రివీల్డ్ ఇన్ హిస్ టైమ్. చూసారా, మానవుని ప్రతి ఒక్కరికి దేవుడు కాలము నియమించాడు. ప్రతి రాజులకు కాలాలు నియమించాడు, అధికారులకు కాలము నియమించాడు, క్రీస్తు విరోధికి సమయం నియమించాడు. దేవుడు నియమించింది అది. ప్రభు అయిన యేసుక్రీస్తు నియమించిన కాలమే అది. జస్ట్ 3.5 years రూలింగ్ పవర్, ప్రపంచాన్ని రూల్ చేయడానికి ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి సమయం అది. చూసారా, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేయొచ్చున్నది. ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ చర్చ్ ఏజ్, మొదటి సంఘ కాలం నుండి కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉంది. ఇప్పటికే క్రియేట్ చేస్తున్నది. కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే. వధువు మధ్య నుండి తీసివేయబడుతుంది. అప్పటి వరకు మాత్రం క్రీస్తు విరోధి తెర మీదకి రావడం కుదరదు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. వధువు ఎత్తబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మరి యూదులతో డీల్ చేయడానికి వచ్చినప్పుడు క్రీస్తు విరోధికి 3.5 సంవత్సరాల కాలం ఇవ్వబడుతుంది. కనుక ఆ 3.5 సంవత్సరాల ముగింపులో యాంటీ క్రైస్ట్ చంపబడతాడు, నాశనం చేయబడతాడు. ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని నాశనం చేయబోతున్నాడు, సజీవంగా అగ్నిలో పడవేయబోతున్నాడు. ఇది జరగాల్సింది. చూసారా, ఒక్కసారి విడబడ్డ సంఘము అందరూ చంపబడతారు. అలాగే క్రీస్తు విరోధికి సహకరించని ప్రతివాడు చంపబడతాడు. 144,000 మంది యూదులు చంపబడతారు. మోషే ఏలియాల పరిచర్య అక్కడే ప్రారంభమవుతుంది కనుక, ట్రిబులేషన్లో ప్రారంభం నుంచే మరి వాళ్ళతో ప్రారంభమవుతుంది కనుక పరిచర్య, వాళ్ళు మోషే ఏలియాలు కూడా చంపబడతారు. అంటే ఒక్కసారి విడవబడితే ఇక చంపబడుట అనేది ఖాయము, అది నిజం. ఒక్కసారి ఎత్తబడితే ఈ శ్రమల నుంచి తప్పించుకోవడం అద్భుతమైన సంఘటన. అది దేవుని కృప కావాలి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. నీకు ఎత్తబడాలన్న సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపడాలన్న భయం నీ లోపల ఉండాలి. ఒకవేళ నువ్వు భయపడడం లేదంటే నీవు మరణానికి సిద్ధంగా ఉన్నట్టే లెక్క. దేవుని రాజ్యమునకు వెళ్లకుండా నువ్వు సిద్ధపడుతున్నట్టు లెక్క. చూసారా, నీకు దేవుని రాజ్యమును గురించిన భయం తప్ప వేరొక భయం ఉండడానికి వీలేదు. ప్రిపేర్, గెట్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. చూసారా, ఇక్కడ మధ్య నుండి తీసివేయబడివాడు వరకే, మధ్య నుండి తీసివేసే వరకే దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క వధువును మధ్య నుండి తొలగిస్తూ అంటే తీసుకొని పోతున్నాడు కనుక అప్పటి వరకే క్రీస్తు విరోధి తన మరి ఆ కార్యాలు రాకుండా ఆపగలడు, దేవుడు ఆపగలడు. తర్వాత ఇక పర్మిషన్ వచ్చినప్పటి నుంచి ఆ కాలం నియమించబడింది కనుక తప్పకుండా ఆ వ్యక్తి రివీల్ అవుతాడు, ఆ వ్యక్తి బయటకు వస్తాడు. యాంటీ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు బి రివీల్డ్. అలాగే వధువు ఎత్తబడేంత వరకు ఈ ప్రపంచం అయితే పూర్తిగా నాశనం చేయబడదు. దేవుని యొక్క ఉగ్రత రావాలి అంటే వధువు ఎత్తబడాలి. పూర్తి స్థాయిలో ఉగ్రత, సింహాసనంలో నుండి ఆ యొక్క మరి ఉరుములు మెరుపులు వధువు ఎత్తబడిన తర్వాత 4వ అధ్యాయంలో రెవల్యూషన్ 4th chapter వధువు ఎత్తబడిన తర్వాత 5వ వచనంలో చూడండి, ఆ సింహాసనంలో నుండి పొగ, ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తున్నాయి, భూకంపాలు భూమి మీద ఉండబోతున్నాయి. అంటే గాడ్స్ జడ్జ్మెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థ్రోన్. సింహాసనం నుండి కుమ్మరించబడుతున్న దేవుని యొక్క ఉగ్రత అది భూమి మీద కుమ్మరించబడుతుంది. అది కూడా విడవబడిన వారి మీద కుమ్మరించబడుతుంది. ఎత్తబడిన వారు ప్రభుతో కూడా ఉండబోతున్నారు, వారు క్రీస్తుతో కూడా ఉండబోతున్నారు.
ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి భూమి మీద తమ మహిమ శరీరాలతోనే థియోఫనీ బాడీస్ మహిమ శరీరాలతో వాడు భూమి మీద ఉండబోతున్నారు. చూసారా, 1000 ఏళ్ళ పరిపాలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. భూమి మీద 1000 years మిలీనియం జరగబోతుంది. క్రీస్తు విరోధి ఓన్లీ 3.5 years పరిపాలన చేస్తాడు. కానీ జీసస్ క్రైస్ట్ 1000 years దావీదు కుమారుడు అనే బిరుదు నెరవేరి ఆయన 1000 ఏళ్ళు భూమి మీద రాజ్య పరిపాలన జరిగించి మరి తన వధువును నిత్యత్వంలోనికి చేర్చబోతున్నాడు. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం లోపల ప్రవేశపెట్టబోతున్నాడు. అది జరగవలసిన సంఘటన. ఇంకా జరగవలసినవి అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ వాడు తన సొంత కాలమందు బయలుపరచబడును. 2 Thessalonians 2:6-8 క్రీస్తు విరోధి తన సొంత కాలం అంటే తనకు నియమించబడిన కాలంలో అతడు బయలుపరచబడతాడు. చూసారా, వాక్యం ఏం చెబుతుందో అది నెరవేరుతుంది. ఎవరికైనా దేవుడు నియమించినంత కాలమే మనిషి భూమి మీద ఉంటాడు. ఏ పని చేయాలని దేవుని చిత్తం కావాలి, దేవుని ఏర్పాటు ప్రకారమే జరగాలి. చూసారా, వధువు ఎత్తబడాలంటే కూడా ఆ వధువుకు సమయం ఇవ్వబడింది. ఎవరెవరు వధువు కావాలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో వారే వధువు అవుతారు. వారు సత్యాన్ని గ్రహిస్తారు, పరిపూర్ణతలోనికి వచ్చేస్తారు. అది జరగవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగురుగా. చూసారా, సత్యం నమ్మని వారికి శ్రమ రాబోతుంది. ఒకటి బండ గుర్తు ఏంటంటే ద వెరీ ఇంపార్టెంట్ సైన్. సత్యం ఎవరైతే నమ్మడం లేదో, ప్రతి సంఘకాలానికి ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానానికి వర్తమాన దూతలు ఉన్నారు. వర్తమానం ఏం చెబుతుందో ఆ వర్తమానం కిందకి రావాలి. యు మస్ట్ కమ్ అండర్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. వర్తమాన వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వర్తమాన వాక్యము 1 Thessalonians 2:17, 1 Thessalonians 2:17. అలాగే 4వ భాగం చూడండి. ద చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్. ద చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ద ట్రూత్. 4వ భాగం 13-17 వరకు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13-17 వరకు. 13-17. 2 Thessalonians 2:13 చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మేమును మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. సత్యము నమ్ముటకు ఏర్పాటు జరగాలి. మీరు 10వ వచనం చూడండి. సత్యం నమ్మని వారి సంగతి రాయబడింది 9-12. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక, అంటే సత్యవాక్యం నమ్మకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనవర్చు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధాన్ని నమ్మాలంటే మామూలు విషయం కాదు. అది కూడా దేవుడే పంపాలి. అబద్ధము నమ్మించే పని కూడా దేవుడే చేయాలి. ఎందుకంటే సత్యం నమ్మడానికి కొంతమంది నియమించబడ్డారు. వారి సంఖ్య పూర్తి కావాలి కాబట్టి. అలాగే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, బ్రైడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎత్తబడబోయే వధువు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ప్రథమ ఫలముగా అని కూర్చబడిందట. ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోనని కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. సత్యం నమ్మడానికి ఏర్పాటు జరగాల. ఏర్పాట్లు లేని వాడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేడు. నమ్మాలని ప్రయత్నం చేసినా నమ్మలేడు. ఎందుకంటే దేవుడి నమ్మనేవాడు. ఎందుకంటే సత్యము నమ్మాలంటే ఏర్పాటు కావాలి, దేవుడి ప్రేమ కావాలి, ప్రభు వలన ప్రేమింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల బోధ అంత్యకాలంలో మళ్ళీ పునరుద్ధరించబడుట, ఇది అద్భుతమైన సంగతి. మరి దేవుడు మన పట్ల ఈ యొక్క కార్యం నెరవేర్చాడు. వీఆర్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్, వీఆర్ గ్రేట్ఫుల్ టు ద ప్రాఫెట్. ప్రవక్తకు మనం ఎంతో కృతజ్ఞులం. ప్రవక్తను పంపిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన పక్కటెముకలో తీసి ఆ రోజు ఆదాము
మరి అవ్వలు ఉన్నారు. అవ్వను ఎక్కడి నుంచి తీశాడు? ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి. ప్రక్కటెముక తీసి అక్కడ గాయం చేశాడు. గాయంలో నుంచి అవ్వను వెలికి తీశాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రక్కటెముకలో బల్లెం ఎందుకు పొడబడిందో తెలుసా? అందులో నుంచి రక్తము నీళ్ళు వచ్చాయి. ఆ రక్తములో జన్మించిందే వధువు. బ్రైడ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద సైడ్ వుండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ బల్లెపోటులో నుంచి రక్తము నీళ్లు బయటికి వచ్చాయి. ఆ గాయంలో నుంచి, ఆ రక్తము నీళ్ళలో నుంచి వధువు పుట్టుకొచ్చింది. క్రీస్తు యేసు యొక్క వధువు, రెండవ ఆదాము యొక్క వధువు ఈరోజు వాక్యముతో ఉన్నటువంటిది, సత్యవాక్యముతో ఉన్నదే నిజమైన వధువు. సంఘశాఖలు ఎన్నైనా చెప్పుకోనివ్వండి, వాళ్ళ బోస్టింగ్ ఏదైనా కానివ్వండి, దే కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ వన్ సింగిల్ వర్డ్. ఒక్క అక్షరం కూడా వాళ్ళకి అర్థం కాదు. వాట్ ద పవర్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. ప్రత్యక్షత ఎంత బలమైందో వాళ్ళకి అర్థం కాదు. 100 ఏళ్ళు కష్టపడ్డా అర్థమయ్యేది కాదు. అది ఏమో థియాలజీ కాదు అర్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ రెవల్యూషన్, గాడ్స్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. అర్థం కాకపోతే అర్థం కానోడు కానట్టు ఉండాలి. సత్యమునకు విరోధమైన బోధలు చేస్తే, సత్యమునకు విరోధంగా తిరుగుబాటు చేస్తే దేవుడు వాని అంతు చూస్తాడు. అందులో డౌటే లేదు. వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత రుచి చూడాల్సిందే. ఎందుకంటే సత్యమునకు విరోధముగా ఎవరు నిలబడద్దు, ఏ మానవుడు నిలబడద్దు. ఒకవేళ అర్థం కాకపోతే మౌనంగా ఉండాలి. అర్థం కాకపోతే మౌనంగా ఉండాలి. అర్థమైనట్టు, తనకు అర్థమైందే నిజమైనట్టు బోధించడానికి వీల్లేదు. లేఖనాలు పరిశోధిస్తే కానీ, మరి అది ప్రత్యక్షత ఉంటే కానీ అది అర్థం కాదు. ఇట్ రిక్వైర్స్ రెవల్యూషన్. ప్రభు వలన ప్రేమింపబడినటువంటి వారు, లోకం పుట్టక మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథములు ఎవరి పేరు రాయబడిందో వారు వధువు. వాళ్ళు ప్రపంచంలో ఏ మూలనైనా ఉండొచ్చు, ఏ సంఘంలోనైనా ఉండొచ్చు. అయితే వాళ్ళు సత్యము నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దే ఆర్ కాల్డ్ బ్రైడ్. వారు వధువు స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. చూసారా, సువార్త వలన మనం పిలువబడ్డాం. రక్షణ పొందాలని దేవుడు ఆ విధంగా మన కొరకు ఏర్పాటు చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయో శుభ నిరీక్షణయో అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మరి మానవుడుగాను దేవుడుగాను 2 పాత్రలు పోషించినందువల్ల ఆ యొక్క కుమారత్వం గురించి పౌలు ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆయన కుమారుడే కాదు ఆయన దేవుడు అని రోమా 9:5 ఇంకా 1 తిమోతి 3:16 ఇంకా అనేక చోట్ల ప్రత్యక్షత బయలుపరిచాడు యేసుక్రీస్తు ఎవరు అనేది. అయితే ఇక్కడ మీ హృదయములను ఆదరించి సత్కార్యమందును సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. వధువు గురించి మాట్లాడుతున్నాడు. సత్యము నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నాడు. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వధువు గురించి మాట్లాడుతున్నాడు. చూస్తారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుడు ఆది నుండి మిమ్మల్ని సత్యము నమ్ముటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచటం వలన. మన పరిశుద్ధాత్మ చేత మీరు పరిశుద్ధపరచబడి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ జరిగింది. నేల దున్నబడి రాళ్లన్నీ వేరివేయబడి నేల చదును చేయబడి విత్తనం ఫలించడానికి సిద్ధమైంది. వాక్యం అనే విత్తనం మనలో ఫలించుట. చూసారా, వ్యవసాయదారుడు భూమిని సిద్ధం చేసినట్టు విత్తనాలు చల్లినట్టు వాక్యం అనే సత్యవాక్యం అనే విత్తనం అందులో చల్లి అది మంచి నేలను ఫలించే విత్తనముగా వధువు ఎదుగుతుంది. మంచి నేలను ఫలించే విత్తనం. చూసారా, కాబట్టి ప్రియులరా, సద్వాక్యమందును సత్క్రియలు చూడండి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. సత్యవాక్యము సత్క్రియలు 2 విషయాలు చెప్పాడు అక్కడ. సత్యవాక్యము, ద లార్డ్ షల్ కంఫర్ట్ యువర్ హార్ట్స్ అండ్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ గుడ్ వర్డ్ అండ్ గుడ్ వర్క్. సత్యవాక్యము, సద్వాక్యం అంటే సత్యవాక్యము మరియు సత్క్రియలు 2 కావాలి. సత్యవాక్యం ఒకటే ఉంటే సరిపోదు, సత్క్రియలు కూడా కావాలి. కాబట్టి ప్రియులరా, ద చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ద ట్రూత్. సత్యము పూర్తిగా సంఘంలో ఎప్పుడైతే ప్రారంభించబడి లేదా ప్రతిష్ఠింపబడుతుందో, సంఘం సత్యమందు ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడుతుందో, సంఘ శాఖల సిద్ధాంతాల నుంచి ఎప్పుడైతే బయటికి వస్తుందో, మానవ కల్పిత సిద్ధాంతాల నుండి అన్ని జనుల ఆచారాల నుండి పూర్తిగా దేవునికి వాక్యానికి డెడికేట్ అయిపోతారో, అది కూడా వర్తమాన ప్రకారం డెడికేషన్ జరగాల. డెడికేషన్ అకార్డింగ్ టు ద మెసేజ్ ఆఫ్ ద అవర్. సత్యవాక్యము ద్వారా, అంతేకాదు సత్క్రియల ద్వారా.
సత్క్రియలు, సత్యవాక్యం. వధువు సత్క్రియలు, ఆమె తెల్లని నారబట్టలు, సన్నని నారబట్టలు సత్క్రియలు అన్నాడు. చూసారా? బ్రైడ్, ద డీడ్స్ ఆఫ్ ద బ్రైడ్. డీడ్స్, క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, నేరారోపణ వ్యర్థం, తప్పుపట్టే స్వభావాలు వ్యర్థం. దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారన్న సంగతి బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియులరా, మన ప్రియులను మనం ఎంతో ప్రేమించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. అదే ఎత్తబడడానికి మొదటి లక్షణం, ఆత్మ ఫలం. లవ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. కాబట్టి ఇక్కడ మనము ఈ 4వ భాగంలో ద చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ట్రూత్. సంఘం అనేది అనగా నిజమైన సంఘము సత్యవాక్యము చేత పరిపూర్ణతకు వస్తుంది. సత్క్రియలు, సద్వాక్యము. చూసారా? ఇది మనకు మరి గుడ్ వర్డ్, ద ట్రూత్, గుడ్ వర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ట్రూత్ అండ్ డీడ్స్, వర్క్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మతో నింపబడిన కార్యాలు, స్వార్థము లేని ఆత్మీయ జీవితం, దూషణ ద్వేషము లేని ఆత్మీయ జీవితం, శ్రేష్టమైన ఆత్మీయ జీవితం కావాలి. ద పర్ఫెక్ట్నెస్ మస్ట్ కమ్ ఇన్ టు ద బ్రైడ్. క్రీస్తు యేసు యొక్క స్వరూపము వధువులో కనబడాలి. వధువు క్రీస్తు ఇద్దరు ఏకమైపోయినంతగా ఒక పరిపూర్ణత కనబడాలి. క్రీస్తు స్వరూపం మనలో కనబడాలంటాడు పౌలు. యేసుక్రీస్తు స్వరూపం మనలో కనబడడం అంటే ఏంది? మనం ఆయనలాగే జీవించగలగడం. అదెంత అద్భుతమో, ఎంత అవసరమో కూడా రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఈ 4 విషయాల్లో మరి మొట్టమొదలు మనం చూసిన లేఖనాల్లో ద ఫస్ట్ థింగ్, అపోస్టసీ మస్ట్ టేక్ ప్లేస్. భ్రష్టత్వము సంభవించుట. రెండవదిగా ద టెంపుల్ మస్ట్ బి రీబిల్ట్. మందిరము కట్టబడాలి. మూడవది చూస్తే ద రెస్ట్రైనర్ మస్ట్ బి రిమూవ్డ్. మధ్య నుండి అడ్డగించేవాడు తొలగించబడుట. నాలుగవది ద చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్. దేవునికి మహిమ కలుగును. చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ద ట్రూత్. సంఘము అనగా నిజమైన సంఘం, సత్యవాక్యపు సంఘం పరిపూర్ణతలోనికి రావాలి. ఎలా? సద్వాక్యము, సత్క్రియలు. క్రియలు కావాలి. విశ్వాసంతో పాటు క్రియలు కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన సంగతులు పౌలు ఇందులో పొందుపరిచాడు. అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ 4 సంగతులు ఈ యొక్క 2వ అధ్యాయంలో దాచబడి ఉన్నాయి. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మరి ప్రభు యొక్క కృప వలన ఈవెంట్స్ బిఫోర్ సెకండ్ కమింగ్, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు, ఈ 4 సంఘటనలు ఇందులో కనబడుతున్నాయి. భ్రష్టత్వం సంభవించింది. మందిరం నిర్మించబడబోతుంది. చూసారా? క్రీస్తు విరోధి మరి బయలుపరచబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్టసీ టేకింగ్ ప్లేస్. అలాగే పరిశుద్ధాత్మ అనగా వధువు ఎత్తబడట. పరిశుద్ధాత్మతో వధువు ఎత్తబడుతుంది అనగా దేవుని యొక్క ఆత్మ కూడా ఎత్తబడుతుంది. ఇది మరి సంఘము తన పరిపూర్ణతను కొనసాగించవలసి ఉన్నది. ఎస్, చర్చ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ద ట్రూత్ అండ్ వర్క్స్. మాటలే కాదు, క్రియలు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ప్రియులరా, మనం సద్వాక్యమందును సత్క్రియల యందును పరిపూర్ణం అవునట్లు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనల్ని సద్వాక్యమందును అంటే సత్యవాక్యమందును సత్క్రియల యందును పరిపూర్ణత కలగజేసి వధువుగా సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ప్రకటించబడిన వాక్యమును దీవించము, ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ఈ వాక్యము ప్రపంచమంతటికి చేరాలి. ప్రతి జనమును దర్శించాలి. సత్యమేంటో గ్రహించాలి. ప్రతి ఒక్కరు గ్రహించున్నట్లు నీ యొక్క ఆత్మను వారి మీద సమృద్ధిగా కుమ్మరించము. ఈ వాక్యం వినుచున్న వారి జీవితాలు పూర్తిగా మార్చబడాలి. ఎత్తబట్టకే కానీ విడబట్ట కాదు నాయన. సద్వాక్యమందును సత్క్రియల యందును పరిపూర్ణమైన వాక్యపు వధువుగా ఎదిగి సిద్ధపడినట్లు దీవించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అప్లోడ్ చేసిన మరుక్షణమే మీ దగ్గరికి వస్తాయి, మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడుంటే అక్కడ చూసుకోవడానికి, వినడానికి అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఇది దేవుని మహిమ కొరకు కార్యం చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీరు నా కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.